హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. వంటను రుచికరంగా వండడం కూడా ఓ ఆర్ట్. అయితే పోషకాలు కోల్పోకుండా రుచికరంగా వండటం అంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ విటమిన్లు పోకూడదన్న ఆతృతలో తక్కువగా ఉడికిస్తే టేస్ట్ లేదనిపిస్తుంది. అలా కాకుండా అన్నీ సరిపడేలా టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా వండాలంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వాల్సిందే. ఇలా ఈ రూల్లో వంట చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. రుచికరంగా రెస్టారెంట్లో కనిపించినట్లు కలర్ఫుల్గా వండాలంటే ఈ పద్ధతే మేలంటున్నారు నిపుణులు కూడా. పైగా ఈ విధానంలో ఎక్కువసేపు ఉడికించడాన్ని నివారించడంతో పాటు విటమిన్లు కూడా పోవని చెబుతున్నారు. అందుకోసం వండేటప్పుడు 3-3-2-2 రూల్ని అనుసరించడం మేలని చెబుతున్నారు. ఆహార ప్రియులు రుచికరమైన భోజనంతో పాటు పోషకాలని కూడా కోల్పోరట. ఓ గిన్నెలో 2 స్పూన్ల నూనెని పోసి వండాల్సిన కూరగాయలు లేదా నాన్ వెజ్ని అందులో వేయాలి. తరువాత ఓ వైపు 3 నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత ఒకసారి గరిటెతో తిప్పి 3 నిమిషాలు ఉడికించాలి. ఇంకోసారి తిప్పి ఓ 2 నిమిషాలు ఉడికించాలి. చివరిగా ఇంకొక్కసారి తిప్పి మరో 2 నిమిషాలు ఉడికిస్తే చాలట. రుచి కోల్పోకుండా పోషకవంతంగా ఆహారం ఉంటుందట. అతిగా ఉడికించడాన్ని నిరోధించడం అనే సమస్య ఈ పద్ధతితో నివారించగలుగుతామని చెబుతున్నారు. ఇలా గ్రిల్ చేసే వాటికి, మంటపై గిన్నె పెట్టి కూర వండే వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందట. పైగా రెస్టారెంట్లో కనిపించినట్లు ముక్కలనేవి చూసేందుకు అందంగాను రుచికరంగాను ఉంటాయట. ఈ పద్ధతిలో తక్కువ సమయంలోనే వంట పూర్తవడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వండేయొచ్చు. మాంసం ముక్కల్లోని మృదుత్వం పోకుండా రుచికరంగా ఉంటుంది. పైగా కొత్తగా వంట చేసేవారికి ఈ రూల్ మరింత హెల్ప్ అవుతుందట. అదీగాక ఇలా వండితే సమయానికి సమయం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.